Hello everyone. Hi, I hope you all are doing great and studying well. Let's revise some vocabulary. Mostly 20 vocabs unnai. Let's revise them. So, yeah, before that, guys, uh, happy Father's Day to all our loving fathers. And yeah, I hope you celebrated your Father's Day with your father. Uh, Happily and whoever targeting this year's banking exams, so vocabulary is going to be play an important role. Fillers కానీ ఏదైనా లైక్ రీడింగ్ కాంప్రహెన్షన్లో కానీ ప్రతి ఒక్క దగ్గర we used to get a lot of questions from vocabulary. So let's build our vocabulary with this vocabulary sessions. From today onwards, I used to come up with one session every single day, every possible day. So yeah, before that, if you're watching my video, or if you came across my channel for the first time, please don't forget to like and subscribe to the video, and do subscribe. Okay, do share it with your aspirant friends. Vocabulary is not only important for banking, for also SSC, all other government sector exams. Okay, so yeah, without any further delay, let's get into the topic, guys. Our very first vocab for the day is expansion. సో గైస్, ఇక్కడ ఐఓఎన్ ఉంది కదా, ఏ వర్డ్ అయితే ఐఓఎన్తో ఎండ్ అవుతుందో ఆ వర్డ్ని మనం నౌన్ కింద అనుకోవచ్చు. ఆ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమై ఉంటుందంటే డెఫినెట్లీ నౌన్ అయి మాత్రమే ఉంటుంది. దిస్ ఈజ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? జరపడం. లైక్ ఒక చిన్న ప్లేస్లో ఉన్నదాన్ని మనం తెలుగులో ఏమంటామంటే వెడల్పు చేయడం, జరిగించడం, అలా అనమాట. అన్ యాక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ సైజ్, సైజ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడం, లైక్ పెద్దది చేయడం, అలా అనమాట. స్కోప్, రేంజ్. ఓకే, సినోనిమ్స్ వచ్చేసి గ్రోత్, ఇంక్రీజ్ అవుతూ వెళ్ళడం. ఎన్లార్జ్మెంట్, సేమ్ మీనింగ్. ఎక్స్టెన్షన్, ఇంక్రీజ్. ఇవన్నీ ఎక్స్పాన్షన్ యొక్క సినోనిమ్స్ అన్నమాట. యాంటోనిమ్స్ ఏంటంటే కాంట్రాక్షన్, తగ్గుతూ రావడం. ష్రింకింగ్ అంటే చూసారా, మనం ఏదైనా పేపర్ని ఇలా ఫోల్డ్ చేసేస్తూ దగ్గరికి అనేస్తే లైక్ ష్రింక్ అవుతూ ఉంటుంది కదా, అది. రిడక్షన్, డిక్లైన్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటి? ద సుప్రీం కోర్ట్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆర్టికల్ 21 సిన్స్ ద 1917 హ్యాస్ బర్డెన్డ్ రైట్స్. సో ఈ సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో ఆర్టికల్ 21ని ఎక్స్పాన్షన్ పెంచుతూ సిన్స్ 1970 నుంచి దాన్ని పెంచుతూ వస్తుంది. హ్యాస్ బ్రాడెన్డ్ రైట్స్. బ్రాడెన్డ్ అంటే ఎక్కువ రైట్స్ అన్నట్టు. సో అదే అన్నమాట. కొన్ని తెలుగు వర్డ్స్ ఏవో తెలియకపోతే ఈవెన్ ఐ రోట్ ఇట్ హియర్ ఆఫ్టర్ చెకింగ్ ఫ్రమ్ గూగుల్. ఓకే, ఐఎమ్ ఆల్సో అన్ ఆస్పిరెంట్ లైక్ యూ ఆల్. ఐఎమ్ నాట్ అ ఫ్యాకల్టీ. ఈవెన్ ఫ్యాకల్టీస్ వోంట్ నో ఆల్ ద vocabs. ఇట్స్ ఓకే. vocabulary అనేది చాలా వ్యాస్ట్ థింగ్ అనమాట. వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్. లైక్ through multiple revisions only we can remember most of the words and its meanings. Okay, సెకండ్ వర్డ్ వచ్చేసి డిమార్కేటెడ్. ఓకే, ఇది మోస్ట్లీ మనకి ఈడి ఉంది కాబట్టి వర్బ్ అని చూసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ యాడ్జెక్టివ్ అనమాట. డిమార్కేటెడ్ అంటే సరిహద్దులు నిర్ణయించబడిన. ఏదైనా మన లైక్ మన యూ కెన్ సే ఎలా అంటే, ఏదైనా మన సొంత ల్యాండ్ ఉంది, అక్కడ ఎవరు రాకుండా ఒక మన ల్యాండ్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు మనం పొలాల్లో చూసుకుంటే, మన ఫీల్డ్స్లో కనుక కొన్ని ముళ్ళ కంచెలు వేసి సరిహద్దులు వేయడం, దిస్ ఈజ్ అవర్ ప్లేస్ అని రాయడం, అలా పెడతాం కదా, దానికి డిమార్కేటెడ్ అని అంటాం అనమాట. సో వన్ థింగ్ ఐ వాంట్ టు సే హియర్, ఇది ఎక్స్పాన్షన్ అనేది నౌన్ కదా, సెంటెన్స్లో సి ఇది నౌన్ అన్నమాట.
ద సుప్రీం కోర్ట్స్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ ఈ రెండు మనం చూసుకుంటే ఇక్కడ అపోస్ట్రఫీస్ ఎస్ ఉంది, ఇది కూడా నౌన్ అండ్ ఇది కూడా నౌన్ అనమాట, ఎక్స్పాన్షన్ అనేది. సో మన 120 రూల్స్ ఆఫ్ గ్రామర్లో ఒక రూల్ ఏంటంటే, ఒక రెండు నౌన్లు కనుక అటైమ్ వస్తే ఆ ప్రీవియస్ నౌన్ ఏదైతే ఉందో దాని పొసెసివ్నెస్ని తెలియజేయడానికి అపోస్ట్రఫీ ఎస్ యాడ్ చేస్తాం, ఓన్ చేసుకునే దాన్ని తెలియజేయడానికి. ఓకే, బికాజ్ రెండు నౌన్లు కాబట్టి ఒకవేళ ఇది ఈ అపోస్ట్రఫీ ఎస్ లేకపోతే అక్కడ గ్రామటికల్ మిస్టేక్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఓకే, కొంచెం లాగ్ అవుతుంది సెషన్, బట్ ద మోటో ఈస్ టు ఐ హ్యావ్ టు రివైజ్ along with me. You people have to revise and please try to remember at least few words for the day. Okay. డిమార్కేటెడ్ అంటే ఏంటి? సరిహద్దులు, నిర్ణయించబడటం, నిర్ణయించబడిన అన్నట్టు. మార్క్డ్ ఆర్ సెట్ బౌండరీస్ సెట్ చేయడం అనమాట. క్లియర్లీ సెపరేటెడ్ ఆర్ డిఫైన్డ్. సో అది అనమాట మీనింగ్. తర్వాత సినోనిమ్స్: మార్క్డ్, డిలైనేటెడ్, డిఫైన్డ్, బౌండెడ్ అంటే ఒకే ప్లేస్, అది ఆ ప్లేస్ని లైక్ ఒక గీత గీయడం అన్నట్టు, సరిహద్దులు. బ్లర్డ్, క్లియర్గా లేనిది. అన్డిఫైన్డ్, అసలు డిఫైనెడ్గా అంటే ఎగ్జాక్ట్ చెప్పడం అన్నట్టు. అన్డిఫైన్డ్ అంటే అలా దానికి ఆపోజిట్. సెట్ చేయకపోవడం, ఇండిస్టింక్ట్. ఓకే, ద రైట్ టు వాక్ ఆన్ డిమార్కేటెడ్ ఫుట్ పాత్స్. సో ఇక్కడ బోత్ వర్బ్ అండ్ యాడ్జెక్టివ్ కింద మనకి యూజ్ అవుతుంది అనమాట. ఫుట్ పాత్స్ అనేది నౌన్కి లైక్ క్వాలిఫై చేసేది యాడ్జెక్టివ్, బట్ ఈడి ఉంటే మనకి మోస్ట్లీ ఇట్ వర్క్స్ యాజ్ అ వర్బ్ అనమాట. ఓకే, బట్ హియర్ ఐ థింక్ ఇట్స్ యాడ్జెక్టివ్ ఇట్ సెల్ఫ్. The right to walk on demarcated footpaths was declared a fundamental right. సో ఈ ఫుట్పాత్స్ మీద నడవడం అనేది ఫండమెంటల్ రైట్ కింద డిక్లేర్ చేశారు అని ఆ ఎగ్జాంపుల్ చెప్తుంది అనమాట. రీఅఫర్మ్డ్ అంటే ఏంటంటే మళ్ళీ స్ట్రాంగ్గా చెప్పడం, గుచ్చి చెప్పడం, లైక్ గుద్ది చెప్పడం అంటారు కదా, అలా అనమాట. ఓకే, స్టేటెడ్ అగైన్ స్ట్రాంగ్లీ అండ్ కన్ఫర్మ్డ్ వన్స్ మోర్. ఆల్రెడీ ముందు నుంచి చెప్తూ వస్తున్నారు, మళ్ళీ వినట్లేదని ఫైనల్గా చెప్పడం. కోర్ట్ రీఅఫర్మ్డ్ అన్నట్టు ఆ సెంటెన్స్లో అలా వస్తుంది అనమాట. కన్ఫర్మ్ చేయడం, రేటరేటెడ్, రీస్టేటెడ్, ఎండోర్స్డ్. ఓకే, సినోనిమ్స్ అవి. యాంటోనిమ్స్ ఏంటి? కాంట్రడిక్ట్ అంటే లైక్ కన్ఫర్మ్ చేస్తున్నారు కదా, ఇది కన్ఫర్మ్ చేయకుండా ఉండడం. డిస్ప్యూటెడ్, గొడవ పెట్టుకోవడం. రివోక్డ్, డినైడ్, లేదని చెప్పడం. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి? ద బెంచ్ రీఅఫర్మ్డ్ ద రైట్ ఇన్ ఎ కేస్ సీకింగ్ హైయర్ కంపెన్సేషన్. సో ఏదైతే ఈ బెంచ్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు, నొక్కి స్ట్రాంగ్లీ కన్ఫర్మ్ చేశారు, ఇన్ ఎ కేస్ సీకింగ్ హైయర్ కంపెన్సేషన్. ఏదైతే కేసులో హైయర్ కంపెన్సేషన్ లైక్ అడుగుతున్నారో అది రైట్ అని ఇది కన్ఫర్మ్ చేశారనమాట, రీఅఫర్మ్డ్ అని. వైడ్ స్ప్రెడ్ మనకి అంతా వెల్ నౌన్ అనమాట. ఇది చాలా వెల్ నౌన్, నాకు తెలిసి మెనీ ఆఫ్ యూ హ్యావ్ నో ఆల్రెడీ దిస్ మీనింగ్. వైడ్ స్ప్రెడ్ అంటే ఒక ఉన్నదాన్ని పెంచుకుంటూ పోవడం. ఇక్కడ ఉండి ఇప్పుడు మనకి మోస్ట్లీ ఏపీ తెలంగాణలో చూసుకుంటే టీ టైమ్స్ అని ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చాయి, బట్ విత్ టైమ్ ప్రతి విలేజ్లో, ప్రతి హైవే రోడ్ పక్కన ఇట్ లైక్ వైడ్ స్ప్రెడ్ అయిపోయాయి అనమాట. లైక్ డీమార్ట్ ఎన్ని బ్రాంచెస్ అలా ఓపెన్ చేస్తూ వెళ్ళిపోయారంటే పెరుగుతూ వెళ్ళిపోవడం. ఓకే, హ్యాపెనింగ్ ఇన్ మెనీ ప్లేసెస్. ఎస్, ప్రిలివెంట్, పర్వేసివ్, ఎక్స్టెన్సివ్, కామన్ అయిపోవడం. ఇప్పుడు టీ టైమ్ అనేది ఏంటంటే టీ టైమ్, డీమార్ట్ అలా అంటే డే టు డే లైఫ్లో కామన్ మనకి. ఈ డీమార్ట్ అయితే మరీను. ఓకే, యాంటోనిమ్స్ అంటే రేర్, లిమిటెడ్, కన్ఫైన్డ్ అండ్ రెస్ట్రిక్టెడ్. ఓకే, తర్వాత ద సైంటిస్ట్ డిస్కవరీ రిసీవ్డ్ వైడ్ స్ప్రెడ్ రికగ్నిషన్ ఫ్రమ్ ద గ్లోబల్ రీసెర్చ్ కమ్యూనిటీ. ఓకే, ఏదైతే ఈ సైంటిస్ట్ చేసిన డిస్కవరీ ఉందో
గ్లోబల్ రీసెర్చ్ కమ్యూనిటీ నుంచి వైడ్ స్ప్రెడ్ రికగ్నిషన్, ఎక్కువ రికగ్నిషన్ వచ్చిందనమాట. ఇక్కడ చూద్దాం. రికగ్నిషన్ అనేది నౌన్. ఓకే, ఎందుకు చెప్పు నౌన్ అని చెప్పాను, ఎలా చెప్పగలిగాను నేను? లాస్ట్లో ION ఉంది కాబట్టి ఇట్స్ నౌన్. అండ్ నౌన్ని క్వాలిఫై చేసేది ఎలాంటి రికగ్నైజేషన్? వైడ్ స్ప్రెడ్, అంటే అందరికీ తెలిసింది, చాలా ఎక్కువ, హ్యూజ్ అన్నట్టు. సో నౌన్ని క్వాలిఫై చేసేది యాడ్జెక్టివ్. ఓకే, అండ్ ద డిస్కవరీ రిసీవ్డ్, ఇది వర్బ్. ఓకే, దట్స్ హౌ యూ కెన్ లర్న్ ఐడెంటిఫైయింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఏ సెంటెన్స్. ఓకే, ఇది చూసుకుంటే ప్రిపోజిషన్, ద గ్లోబల్ రీసెర్చ్ కమ్యూనిటీ, ఆర్టికల్. ద గ్లోబల్ రీసెర్చ్ కమ్యూనిటీ అనేది కైండ్ ఆఫ్ నౌన్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, దట్స్ ఇట్, సింపుల్. బట్ గ్రామర్లో ఏంటంటే ఒక్కసారి వర్క్ చేస్తే కనుక we will not even forget those things అన్నట్టు. ఇన్కన్వీనియన్స్, నౌన్. ENCE ఉన్నది కూడా లాస్ట్లో నౌనే అనమాట. ఇన్కన్వీనియన్స్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. లైక్ ఎవరికైనా ఎలా అంటే డిస్కంఫర్ట్ క్రియేట్ చేయడం. ఓకే, ఏ స్టేట్ ఆర్ ఇన్స్టాన్స్ ఆఫ్ కాజింగ్ స్లైట్ ట్రబుల్ ఆర్ డిస్కంఫర్ట్. ఓకే, బాదర్ చేయడం, సారీ ఫర్ ద బాదర్, ట్రబుల్ చేయడం, న్యూసెన్స్, లైక్ సీన్ క్రియేట్ చేయడం, అనాయన్స్, పిచ్చెక్కించడం, చిరాకు రప్పించడం. ఓకే, కన్వీనియన్స్, కంఫర్ట్, ఈజ్ అండ్ బెనిఫిట్. ఐఎమ్ స్వెట్టింగ్ లైక్ హెల్ గైస్. ఓకే, వాకింగ్ హ్యాస్ బికమ్ అన్ ఇన్కన్వీనియన్స్ ఫర్ మెనీ సిటీ రెసిడెంట్స్. ఇప్పుడు సిటీల్లో ఏంటంటే ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కడ నడవాలో తెలియదు. గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే వీ విల్ గెట్ సమ్ స్పేస్ ఫర్ వాకింగ్. బట్ రిమైనింగ్ ఏరియా లైక్ స్లమ్ ఏరియాస్ కానీ మాస్ ఏరియాస్లో అయితే వాకింగ్కి అసలు ప్లేసే ఉండదు. సో వాకింగ్ హ్యాస్ బికమ్ ఇన్కన్వీనియన్స్ ఇన్ మెనీ సిటీ రెసిడెంట్స్, ఫర్ మెనీ సిటీ రెసిడెంట్స్. ఓకే, పెడెస్ట్రియన్స్, ఇంపార్టెంట్ గైస్. ఓకే, పెడెస్ట్రియన్స్ అంటే బాటసార్లు, నడుచుకుంటూ పాదాల మీద నడుచుకుంటే వాళ్ళని బాటసార్లు అంటారు. ఓకే, పెడెస్ట్రియన్స్, పీపుల్ హూ వాక్ రేదర్ దాన్ యూజ్ వెహికల్స్, who feels comfortable with walking rather than going on vehicles. Okay, walkers, passers by. Okay, synonyms. Antonyms ఏంటంటే motorists and drivers. Drivers opposite ఏంటి? walkers. I am also walker. Okay. The newly constructed underpass allows pedestrians to cross the busy highway safely. ఏదైతే న్యూలీగా కన్స్ట్రక్ట్ చేసిన అండర్ పాస్ ఏదైతే ఉందో పెడెస్ట్రియన్ నడిచే వాళ్ళకి బిజీ హైవే క్రాస్ చేయడానికి అలో చేశారు, సేఫ్లీ క్రాస్ చేయడానికి. ఓకే, న్యూసెన్స్, ఇబ్బంది కలిగించడం. లైక్ ప్రీవియస్లీ మనం ఈ వర్డ్ చూసాం కదా, న్యూసెన్స్. ఇన్కన్వీనియన్స్ కానీ న్యూసెన్స్ కానీ సేమ్ అన్నమాట. సో వీ క్యాన్ స్కిప్ దిస్. ఓకే, అన్అబ్స్ట్రక్టెడ్. ఓకే, యాడ్జెక్టివ్. ఫ్రీ ఫ్రమ్ ఆబ్స్టకల్స్, క్లియర్ అండ్ కంటిన్యూస్. ఏదైనా ఒక పని చేస్తున్నాం, దానికి అడ్డంకులు లేకుండా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో వీ కెన్ సే అన్అబ్స్ట్రక్టెడ్. ఓకే, క్లియర్, ఓపెన్, అన్ఇంటరప్టెడ్. ఎవడు మనం ఆపట్లేదు, మనం చేయాలనుకో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎస్, బ్లాక్ చేయడం, అబ్స్ట్రక్ట్ చేయడం, క్లాగ్డ్ ఆల్సో ఇంపార్టెంట్ గైస్. ఈ వర్డ్ చాలాసార్లు రిపీట్ అవుతుంది, మ్యామ్ చెప్పారు. సో ఐఎమ్ ఆల్సో టెలింగ్ యూ దాట్. ఇంపీడెడ్. ఓకే, యాంటోనిమ్స్ అన్నమాట. బ్లాక్ అంటే ఆపేయడం, అబ్స్ట్రక్ట్ అంటే ఆపండి అని చెప్పడం, క్లాగ్డ్ అంటే ఏదన్నా అడ్డుగా ఉండిపోవడం అలా. మోస్ట్ సిటీస్ ల్యాక్ కంటిన్యూస్ అన్అబ్స్ట్రక్టెడ్ ఫుట్ పాత్స్. ఓకే, ఏదంటే సిటీస్లో ఏంటంటే ఫుట్ పాత్స్ ఏవైతే అన్అబ్స్ట్రక్టెడ్ క్లియర్గా ఉన్న ఫుట్ పాత్స్ ఉండడం చాలా ల్యాక్ అయిపోయిందనమాట. ఎన్క్రోచ్ అంటే ఆక్రమించుకున్నారు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, మీనింగ్ ఏంటంటే
ఇంట్రడ్యూస్ సమ్వన్స్ టెరిటరీ ఆర్ రైట్స్. ఇంట్రూడెడ్, ఓకే, ఆక్రమించుకున్నారు, కొంతమంది రైట్స్ని బలవంతం పెట్టి తీసుకున్నారు అలా. ఇన్వేడెడ్, ఇంట్రూడెడ్, ట్రెస్పాస్డ్, అన్సర్ప్డ్, ఓకే, అసర్ప్డ్, ఓకే. యాంటోనిమ్స్ వచ్చేసి రెస్పెక్ట్ చేయడం, హానర్ చేయడం, కంప్లైంట్ చేయడం, ప్రిజర్వ్డ్. రెస్పెక్ట్, హానర్డ్, కంప్లైంట్, ప్రిజర్వ్డ్ ఇవన్నీ గౌరవించడం అన్నట్టు. వాళ్ళు ఏదైతే ఎదుటి వాళ్ళ భావాలు రెస్పెక్ట్ చేయడం అలాంటి మీనింగ్లో వస్తుంది అన్నమాట. ఫుట్ పాత్స్ ఆర్ ఆఫెన్ ఎన్క్రోచ్డ్ ఆన్ బై పార్కింగ్ వెండర్స్ అండ్ యూటిలిటీస్. మనం ఇప్పుడు సిటీస్లో ఎలా ఉంటుంది, ఫుట్ పాత్స్ మీదే పార్కింగ్ వెహికల్స్ పెట్టేస్తారు. కొంతమంది వెజిటేబుల్ వెండర్స్ కానీ చిన్న చిన్న షాప్ పెట్టుకున్న వాళ్ళు కానీ అక్కడే యూజ్ చేసేస్తారు. యూటిలిటీస్ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా అక్కడే చేసుకుంటారు. సో దట్ లైక్ ఫుట్ పాత్స్ మీద నడవడానికి ఇబ్బంది కలిగిపోతుంది అన్నట్టు. డిజైరబుల్ అంటే కావాలనుకోవడం, ఐ వాంట్ దాట్, వర్త్ హ్యావింగ్, వాంటింగ్, లైక్ I really want to become a SBI PO. You people really want to crack that. Desirable, like from bottom of the heart నుంచి కోరుకోవడం బాగా. అట్రాక్టివ్, ప్రిఫరబుల్, కమెండబుల్, ఓకే. యాంటోనిమ్స్ ఆర్ అన్డిజైరబుల్, అవసరం అంత డిజర్వింగ్ ఏం కాదు అన్నట్టు. అన్అపీలింగ్, అంత కావాలనుకోకపోవడం. అన్ఫేవరబుల్, అబ్జెక్షన్, ఓకే. A healthy work environment is a highly desirable future for any organization. ఏదైనా ఆర్గనైజేషన్కి ఒక హెల్తీ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. సో దట్ ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ఎన్విరాన్మెంట్కి లైక్ ఇష్టపడితేనే కదా, మంచిగా ఉంటేనే దే కెన్ క్యారీ ఫార్వర్డ్ ఆర్ దే కెన్ కంటిన్యూ. లైక్ ఐ డిడ్ వాట్ ఐ డిడ్. నాకు ప్రీవియస్లీ ఎక్కడైతే వర్క్ చేశానో అక్కడ నాకు వర్క్ కల్చర్ నచ్చలేదు, ఎన్విరాన్మెంట్, టార్గెట్స్ అవేం నచ్చలేదు, దట్స్ వై ఐ క్విట్. అలాగే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ మంచిగా వెళ్ళాలి అంటే దే రియలీ నీడ్ టు మెయింటైన్ అ హెల్తీ వర్క్ ఎన్విరాన్మెంట్, ఓకే. పేవ్మెంట్స్ అంటే కాలిబాటలు. పేవ్డ్ పాత్ ఫర్ పెడెస్ట్రియన్స్ అట్ ద సైడ్ ఆఫ్ అ రోడ్. యూ కెన్ సే ఫుట్ పాత్స్. కాలిబాటలు అంటే ఫుట్ పాత్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ పేవ్మెంట్స్, ఓకే. నడుచుకుంటూ వెళ్ళడానికి క్రియేట్ చేసి, ఇది రోడ్ అనుకుంటే ఈ ఫుట్ పాత్స్ ఉంటాయి కదా అలా. సైడ్ వాక్స్ అదే ఫుట్ పాత్స్, వాక్వేస్. ప్రొమినేడ్స్, రోడ్వే, క్యారేజ్ వే, స్ట్రీట్, ఓకే. దాని ఎగ్జాంపుల్ అంత అవసరం లేదు. హెరాస్మెంట్తో ఈ నోవేడేస్ వెరీ కామన్ వర్డ్. వేధింపులు, వేధించేయడం, హెరాస్ చేసేయడం, విసిగించేయడం, వెక్కిరించడం, బుల్లింగ్, ఇంటిమేషన్, పర్సిక్యూషన్, మొలిస్టేషన్. ఈ మధ్య అయితే ఈ వేధింపులు, హెరాస్మెంట్ ఏంటంటే మోత్ రిలీజియస్ టైప్స్ ఉన్నాయి, సో విచ్ ఇస్ వెరీ బ్యాడ్. So we have to avoid that, okay. Protection, support, assistance and encourage. Please try to assist, please try to protect or support or encourage your neighbors or friends, whomever beside you, okay. The Street Vendors Act 2014 sought to protect vendors from harassment. ఏదైతే స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014 ఉందో అది వెండర్స్ని హరాస్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, ఓకే. ఎవిక్షన్ అంటే మనకి బిగ్ బాస్లో బాగా వినిపించే వర్డ్ అనమాట. ఐఓఎన్ ఉంది, నౌన్, ఓకే. ద వర్డ్స్ విచ్ ఎండ్స్ విత్ ఐఓఎన్ వీ కెన్ సే దెమ్ ఆన్ నౌన్. ఎవిక్షన్ అంటే ఎలిమినేట్ అయిపోవడం. ఆర్ ద యాక్ట్ ఆఫ్ ఫోర్సింగ్ సమ్వన్ టు లీవ్ ద ప్రాపర్టీ ఆర్ ప్లేస్. ఫోర్సింగ్, ఒక మనిషిని బయటకు పో అని ఫోర్స్ చేయడం. ఎక్స్పల్షన్, పోస్టింగ్, రిమూవల్ ఆర్ రిజెక్షన్. అడ్మిషన్, తీసుకోవడం, లైక్ జాయిన్ అవ్వడం. సెటిల్మెంట్, రీఇన్స్టేట్మెంట్, యాక్సెప్ట్ చేయడం, ఓకే. లాగ్డ్ అవుట్ అంటే
fell behind, delayed or delayed relative to others or to schedule. లేట్గా స్కెడ్యూల్ చేయడం, లేట్ అయిపోవడం యాజ్ కంపేర్ టు మన ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా మనం వెనకబడిపోయి ఉండిపోవడం అన్నట్టు. డిలేడ్, ట్రైల్డ్, స్లో అయిపోవడం. అడ్వాన్స్డ్, led, accelerated. We have to accelerate our preparation because we are having cutthroat competition, sorry. Okay, implementation has lagged because the act requires service. ఇంప్లిమెంటేషన్ ఏదైతే చేయాల్సి ఉందో అది ఆగిపోయింది, స్లో అయిపోయింది. ఎందుకు? ఆ యాక్ట్ ఏదైతే ఉందో ఇట్ నీడ్స్ సర్వేస్. డిమార్కేషన్, అగైన్ నౌన్, సరిహద్దు పెట్టడం. ఆల్రెడీ మనం చదివాం కదా. డెలైనేషన్, మార్కింగ్, పార్టీషన్. యాంటోనిమ్స్ ఏంటి? మార్జినింగ్, బ్లరింగ్, యూనిఫైయింగ్, డిస్టింక్షన్. డిమార్కేషన్ అంటే సరిహద్దుల్లో, నీ హద్దుల్లో నువ్వు ఉండు అని చెప్పడం ఎవరికైనా, ఒక పర్సన్కైనా, ఒక లైక్ ఇంకెవరికైనా, వేరొకరికైనా, ఎవరికైనా. లిమిటేషన్స్ పెట్టడం. అబండన్డ్ అంటే వదిలేసి, వాడకుండా, చాలా విడిచిపెట్టబడింది అని చెప్పొచ్చు సింపుల్గా అయితే. గివెన్ అప్ అంటే ఇంకా దీనివల్ల యూసేజ్ లేదు. డిసైడెడ్ లైక్ వాటితో మనకు సంబంధం లేదు, దానివల్ల ఎవరికి పైసా ఉపయోగం లేదు అనే టైంలో వదిలించుకోవడం, వదిలేయడం, విడిచిపెట్టేయడం. లెఫ్ట్ బిహైండ్ ఆర్ డిసర్టెడ్. ఓకే, డిసర్టెడ్, ఫార్సేకెన్, రిలింక్విష్డ్, డిస్కార్డెడ్. ఓకే, తర్వాత మెయింటైన్ చేయడం, ప్రిజర్వ్ చేయడం, భద్రంగా పెట్టడం, కంటిన్యూ చేయడం, సపోర్టెడ్ చేయడం. ఓకే, ఓ మై గాడ్, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి గైస్. కర్టైల్డ్, తక్కువ చేయడం. మనం ఆల్రెడీ కర్టైల్డ్ వర్డ్ అని ప్రీవియస్ సినోనిమ్స్లో చూసాం కదా. రెడ్యూస్, తగ్గించడం, క్వాంటిటీలో తగ్గించడం. బ్రాట్ అండర్ కంట్రోల్, ఎక్కువ అయిపోతుంది, లైక్ అండర్ కంట్రోల్ తప్పిపోతుంది అన్న టైంలో వీ క్యాన్ కర్టైల్ దట్ థింగ్స్ అనమాట. లైక్ తగ్గించడం. రెడ్యూస్, లిమిట్ చేయడం, రెస్ట్రిక్ట్, కట్ బ్యాక్ అని. యాంటోనిమ్స్ ఏంటి? ఎక్స్పాండ్ చేయడం, ఇంక్రీజ్ చేయడం, ఎక్స్టెండెడ్ ఆర్ యాంప్లిఫైడ్. డ్యూ టు సివియర్ వెదర్ కండిషన్స్ ద అథారిటీస్ కర్టైల్డ్, లిమిట్ అవుట్డోర్ యాక్టివిటీస్. ఏదైతే ఎక్స్ట్రీమ్ సివియర్ వెదర్ కండిషన్స్ బాగోకపోవడం వల్ల ఎవరైతే అథారిటీస్ ఉన్నారో దే లిమిట్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటూ వచ్చారు. ఓకే, లిటరింగ్ గైస్, చెత్త వేసేయడం. మనం అంతే కదా, మనం చిప్స్ ప్యాకెట్ తిని ఎక్కడ పడితే అక్కడ వేసేస్తాం. వీ నో దట్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ డస్ట్బిన్స్, బట్ వీ డోంట్, బికాస్ మనకి ఇష్టం చెత్త వేయడం. ఓకే, but don't do like that. Okay, the act of dropping trash or rubbish in public places improperly. Just be proper. Okay. Please dump the trash or anything in the dustbins are there for rubbish things or trash. Okay, dumping, trashing, falling and polluting. Pollute చేయడం. అది tidying, చాలా క్లీన్గా ఉండడం. క్లీనింగ్, కలెక్టింగ్, క్లియరింగ్. ఏదైతే చెత్తగా ఉంటే దాన్ని క్లియర్ చేసి నీట్గా మెయింటైన్ చేయడం. డిస్పైట్ లాస్ ద కల్చర్ ఆఫ్ లిటరింగ్ రిమైన్స్ వైడ్ స్ప్రెడ్. ఎన్ని లాస్ పెట్టినా కూడా మనుషులు ఎలా తయారంటే ఆ లిటరింగ్, చెత్త పబ్లిక్లో వేయడం అనేది వైడ్ స్ప్రెడ్. వాళ్ళు చేస్తున్నారు, మనం చేస్తే తప్పేటుంది అని అనుకుంటున్నారు జనాలు. దే డోంట్ రిమెంబర్ లాస్. ఆల్ దే వాంట్ ఈస్ చెత్త ఉందా మన దగ్గర, లేకపోతే అది మన చెత్త కాదు, రోడ్ మీద ఉంటే అది ఎవరి చెత్త అలా అనమాట. సో డోంట్ డూ లైక్ దట్. ఓకే, సెగ్రిగేట్, ఇంపార్టెంట్. సెపరేట్ ఆర్ సెట్ అపార్ట్ ఫ్రమ్ అదర్స్. సెపరేట్ చేయడం, పక్క వాళ్ళతో చూసుకుంటే సెట్ అపార్ట్ ఫ్రమ్ అదర్స్ అనమాట. సెపరేట్, డివైడ్, ఐసోలేట్, పార్టీషన్. ఇప్పుడు జనాలు ఎక్కువ ఇక్కడ ఉన్నారు, బట్ మీరు ఇక్కడ ఉన్నారు. What is this? Separate or else isolation. You are under isolation. కరోనా టైం గైస్, ఐసోలేట్ అయితేనే బెస్ట్ అప్పుడు, బట్ ఇప్పుడు కూడా. ఇంటిగ్రేట్, కంబైన్, మిక్స్, యునైట్.
To be honest, I always like myself to be isolated within the walls of my house. I don't really like to go and interact with others. Especially, I do avoid family gatherings. That those relatives, whatever, I don't like them. I think many of you were also like me. Modern waste management system segregate recyclable material from non-recyclable waste. ఏదైతే మోడర్న్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో సెపరేట్ చేస్తున్నాయి అనమాట. రిసైక్లబుల్ మెటీరియల్స్ నుంచి నాన్ రిసైక్లబుల్ మెటీరియల్ వేస్ట్ సెపరేట్ చేస్తాం. ఓవర్లుక్ అంటే పైన చూసుకుంటూ వెళ్ళిపోవడం, ఏది క్షుణ్ణంగా లైక్ నోటీస్ చేయడం కాకుండా, ఫెయిల్ టు నోటీస్ ఆర్ కన్సిడర్ నెగ్లెక్ట్. ఏముందిలే తొక్కలే అనుకోండి. మనం ఎలా అనుకుంటాం, ప్రిపరేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదివేయాలి 10 hours అని, బట్ ఆ తర్వాత రోజు నిద్ర ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్రిపరేషన్ అనుకుంటాం కదా, లైట్ తీసుకోవడం అన్నట్టు. నెగ్లెక్ట్, ఇగ్నోర్, మిస్డ్, డిస్రిగార్డెడ్, నోటీస్డ్. యాంటోనిమ్స్, సినోనిమ్స్ అంటే మెయిన్ మీనింగ్ అన్నట్టు, సేమ్ మీనింగ్. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్. ఓకే, నోటీస్డ్, అటెండెడ్, అబ్జర్వ్డ్, అడ్రస్డ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి, ద రీసెర్చర్ అన్కవర్ సెవరల్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఆఫ్టర్ ప్రీవియస్ స్టడీస్ హ్యాడ్ ఓవర్లుక్. ఏదైతే ప్రీవియస్ స్టడీస్ ఉన్నాయో అది పైన చూసి వదిలేసిన తర్వాత రీసెర్చర్ ఎవరైతే ఉన్నారో అతను చాలా ఇంపార్టెంట్ విషయాల్ని బయట పెట్టారు, ఫ్యాక్ట్స్ని. ట్రాజడీ అంటే సడన్ డిజాస్ట్రస్ ఈవెంట్ కాజింగ్ గ్రేట్ సఫరింగ్. ట్రాజడీ అంటే మనకి ఏదైనా సడన్గా జరిగిన తర్వాత ఎక్కువ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగినప్పుడు వి యూస్ దట్ వర్డ్ ట్రాజడీ. ద న్యాచురల్ డిజాస్టర్ వాజ్ ప్రొఫౌండ్ ట్రాజడీ. ట్రాజడీ అనేది ఇక్కడ నౌన్ గైస్, ప్రొఫౌండ్ అనేది యాడ్జెక్టివ్. ఎలాంటి ట్రాజడీ, ప్రొఫౌండ్, చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేనంత, చాలా గ్రేట్ అన్నట్టు, పెద్ద ట్రాజడీ అన్నట్టు. ఓకే, వాటికి సినోనిమ్స్, యాంటోనిమ్స్. డిజాస్టర్, క్యాటాస్ట్రోఫ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ గైస్. మనకి ఆ వర్డే ఎక్కువ అడుగుతాడు. ఓకే, క్యాటాస్ట్రోఫ్. తర్వాత ట్రంప్ అంటే ఆపోజిట్, సక్సెస్ అని, బ్లెస్సింగ్, సక్సెస్, బ్లెస్సింగ్ అగైన్. ఓకే, గ్రాంటిఫై అంటే జెంట్రిఫై అంటే పెద్ద మనుషులతో కూడిన సమాజం. యూ కెన్ సే గేటెడ్ కమ్యూనిటీస్ ఆర్ ఎల్స్. ఇప్పుడు ఏంటంటే ఒక స్లమ్ ఉంది గైస్, ఒక రిచ్ పీపుల్ వచ్చి, ఎవడో ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి చూసుకున్నాడు ఆ ప్లేస్. ఇక్కడ ప్లేస్, ఆ స్లమ్ మొత్తం పూర్ పీపులే కదా ఉంటారు, వాళ్ళని తరలించేస్తే ఎక్కడో దగ్గరికి నేను అక్కడ పెద్ద షాపింగ్ మాల్ కట్టొచ్చు అన్నప్పుడు ఇంకా ఏంటి, ఎవరైతే ఉంటారో జనాలు, ఈ వెదర్ ఇట్స్ గవర్నమెంట్ ఆర్ ఎవరో ఒకరు ఆ డబ్బున్నోడు మాట వింటాడు కాబట్టి ఆ మనుషులు ఖాళీ చేసి ఆ ప్లేస్ అంతా వాడికి ఇస్తే వాడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకొని ఇంకా వాళ్ళంటి రిచ్ పీపుల్ ఉంటారు. ఈ పూర్ పీపుల్ని అఫ్ కోర్స్ నోబడీ కేర్స్ అబౌట్ దెమ్ కదా, అలా అనమాట. రినోవేట్ ఆర్ ఇంప్రూవ్ ఏరియా టు అపీల్ టు వెల్దియర్ పీపుల్. డబ్బున్న వాళ్ళ కోసం ఒక ఏరియాని రినోవేట్ చేయడం కానీ, ఇంప్రూవ్ చేయడం, డెవలప్ చేయడం కానీ, ఫర్ ఆఫెన్ రిప్లేసింగ్ పూరర్ రెసిడెంట్స్. ఎవరైతే పేదవాళ్ళు ఉంటాయి వాళ్ళు రిప్లేస్ చేసేయచ్చు, డిస్ప్లేస్. అప్స్కేల్, ఇంప్రూవ్ చేయడం. రినోవేట్ అంటే పాత గోడలకు కొత్త రంగులు వేయడం. రివిటలైజ్ అలా. ఎంపవరిష్, డిక్లైన్, deteriorate. This is also a very important word guys. Okay, depopulate. So urban planners must consider the social consequences when redevelopment projects gratify old neighborhoods. ఏదైతే అర్బన్ ప్లానర్స్ ఉంటారో, అర్బన్ అంటే సిటీ ప్లానర్స్ ఉంటారో, ఒక సోషల్ కాన్సిక్వెన్సెస్ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ జెంట్రిఫై చేస్తున్నప్పుడు ఓల్డ్ నేబర్స్ ఎవరైతే ముందు నుంచి అక్కడ లైక్ నివసిస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ప్రాబ్లమాటిక్ కాకూడదు కదా. సో దట్స్ వాట్ కెన్ ఎక్స్ప్లెయిన్. ఆల్మోస్ట్ we covered entire vocabulary. Okay,
ఫ్రేజల్ వర్బ్స్ 5 ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి గైస్. 5 ఏనా? 5 చూద్దాం. ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇడియమ్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. లిటరలీ సెటప్ అంటే టు క్రియేట్ ఆర్ ఎస్టాబ్లిష్. You have to set up, you can say you have to set up um, the projector before starting the meeting. సో సెటప్ అంటే ఎస్టాబ్లిష్ చేయడం, క్రియేట్ చేయడం. ఓకే. క్లీన్ అప్ టు రిమూవ్ అన్వాంటెడ్ ఎలిమెంట్స్ టు మేక్ సంథింగ్ టైడీ ఆర్ యాక్సెప్టబుల్. క్లీనప్ చేయడం అంటే ఏంటి? ఏదైతే అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయనుకో అది తీసి అవతల పడేయడం. గెట్ ఓవర్ టు కవర్ ఫ్రమ్ సంథింగ్, టు రికవర్ ఫ్రమ్ సంథింగ్, లైక్ గెట్ ఓవర్ ఫ్రమ్ యువర్ హెల్త్, సిక్ హెల్త్. ఇప్పుడు ఎవరైనా ఇల్లు అయిపోయి ఉన్నారంటే ఆ ఫేజ్ నుంచి బయటికి రండి. లేక ఇప్పుడు ఎవరికైనా హార్ట్ బ్రోకెన్ అయింది అనుకోండి, ఆ ఫేజ్ నుంచి త్వరగా రికవర్ అయ్యి యూ హ్యావ్ టు ఫైట్ అగేన్స్ట్ దట్ డిప్రెషన్ అన్నట్టు. గెట్ ఓవర్, రికవర్ ఫ్రమ్ సంథింగ్, సారీ. తర్వాత లుక్ ఇన్ టు ఇన్వెస్టిగేట్. ఓకే, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ గైస్, ఇవి గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ ట్రై టు మేక్ ఓన్ సెంటెన్సెస్ అవుట్ ఆఫ్ దోస్ లైక్ ఫ్రేజల్ వర్బ్స్. పాయింట్అవుట్ చేయడం, టు హైలైట్ ఆర్ ఇండికేట్. ఒక ఇష్యూని కానీ ఏదైనా ప్రాబ్లం చూసారు, సోషల్ ఇష్యూని, అది పాయింట్అవుట్ చేసి చెప్పండి గవర్నమెంట్కి, లైక్ దట్. వచ్చాం గైస్, ఇడియమ్స్ అయిపోతే ఈ సెషన్ అయిపోయినట్టు. ఓకే, బట్ ప్లీజ్ బిఫోర్ దాట్ ఎవరైతే ఇప్పటి వరకు వచ్చి చూసారో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ like any such kind of suggestions or reviews, you people can share with me. Okay, బట్ ఏవైతే ఇప్పుడు చెప్పానో రివైజ్ చేయండి, నోట్ చేసుకోండి. కొన్ని తెలిసిన వర్డ్స్లో ఉన్నాయి కదా, అవి మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను ఇంపార్టెంట్ అని చెప్పుకుంటూ వచ్చాను కదా, ఆ వర్డ్స్ మీరు నోట్ చేసుకోవచ్చు. మేక్ ద ఎండ్స్ మీట్, మేనేజ్ బేసిక్ ఎక్స్పెన్సెస్. షీ యూస్ టు work very hard to make ends meet, see నేను ఎలా సెంటెన్స్ ఫామ్ చేశానని. సో ప్లీజ్ యూ ఆల్సో ట్రై టు మేక్ try to form your own sentences. Okay, living on the breadline ఏంటి? హ్యావింగ్ వెరీ లిటిల్ ఇన్కమ్. లైక్ బ్రెడ్ లైన్ అంటే బ్రెడ్ విన్, లైక్ తినడానికి సరిపోయేంత ఇన్కమ్ అనమాట, వెరీ లెస్ ఇన్కమ్ అని. లాంగ్ ఆర్మ్ ఆఫ్ ద లా, ఫార్ రీచింగ్ పవర్ ఆఫ్ అథారిటీస్. ఫార్ రీచింగ్ పవర్ ఆఫ్ అథారిటీస్ని రీచ్ అవ్వడం గురించి ఉన్నది. ఫార్ రీచింగ్ అంటే దూరం. అఫ్ కోర్స్ అథారిటీస్ని ఎవరైతే కామన్ మ్యాన్ ఉన్నారో వాళ్ళు రీచింగ్ అవుట్ అథారిటీస్ ఈజ్ అ వెరీ బిగ్ డీల్, అలా అనమాట ఆ సెన్స్. లాంగ్ టైమ్ నో సీ, నాట్ సీన్ సిన్స్ లాంగ్ అగో. ఇంపార్టెంట్ గైస్. ఓకే, చాలా రోజుల నుంచి చూడకుండా ఉండడం. లుక్ ఆన్ దట్ బ్రైట్ సైడ్ అంటే వ్యూ అండ్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ఇన్ ఎ పాజిటివ్ లైట్. ఏదైతే లుక్ ఆన్ ద బ్రైట్ సైడ్ అంటే ఒక అన్ప్లెజెంట్, మంచి లో సిచ్యువేషన్ కూడా ఒక పాజిటివ్నెస్తో చూడడం అని అన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో టుడే we learn 5 idioms, 5 phrasal verbs, and I think mostly 20 vocabs or 15 vocabs. Okay, that's it guys. And one thing, if you want to purchase anything from Guidely, do use my coupon code AYBSAB, అన్ని క్యాపిటల్ వర్డ్స్. కూపన్ కోడ్ అనమాట ఫర్ మాక్, ఫర్ PDF కోర్స్, ఫర్ కరెంట్ అఫైర్స్, ఎవ్రీథింగ్. ఓకే,
and do give yourself more time for practicing. Practice more. Thank you for watching, guys. Have a great time. Keep studying. Okay, bye.